పొలిటికల్ థియరీ ఉండాలి. ఇలా మేము కళ్ళబోలి మాటలు చెప్పము, చెప్పిన మాటలు నిలబెట్టుకుంటా ఉన్నాం. నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాకి ఇంజనీరింగ్ కళాశాల తెచ్చాము. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనమైన మాట చెప్తా ఉన్నాను. 30 ఏళ్ల కళ, 30 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ లేకుంటే నేను మా సీనియర్ శాసకులు అందరం ముఖ్యమంత్రితో మాట్లాడి 6 నెలల కింద మాటిచ్చి మొన్న జీవో తెచ్చాము. తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం. రేపో మాపో ఇదే తెలంగాణ యూనివర్సిటీలో అగ్రికల్చర్ కళాశాల తీసుకొస్తా ఉన్నాము. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆ సౌకర్య స్టేడియంని నిజామాబాద్ లో కట్టబోతా ఉన్నాము. లింబాద్రి గుట్టలో అధునాతన గెస్ట్ హౌస్ తీసుకొస్తున్నాము. ఆర్మూర్లో ఉన్నటువంటి సిద్ధుల గుట్టకి ఇదివరకు నిధులు ఇచ్చాము, ఇంకా డెవలప్ చేస్తాం. గుళ్ళంటే బీజేపీ సొత్తు కాదు, దేవుడు రాకేష్ రెడ్డి సొత్తు కాదు. బీజేపీ పార్టీ మీరు శ్రీరామచంద్రుడు స్థాపించలే. శ్రీరామచంద్రుడు మా అందరూ కూడా దైవమే. మేము కూడా రోజు పూజ చేసుకుని బయటకు వెళ్తాం. కానీ మీలాగా దేవుట్ల పేరు మీద ఓట్లు అడిగే సంస్కృతి మాది కాదు. మీకు ఎన్నికలో గెలవాలంటే సిద్ధుల గుట్ట యాదికొస్తుంది, శ్రీరామచంద్రుడి యాదికొస్తాడు, హనుమంతుడి యాదికొస్తాడు. మళ్ళా పాపాలు చేసేది మాత్రం చేస్తూనే ఉంటారు అదే దేవుడి పేరు మీద. అసలు మోడీకి, అమిత్ షాకి, అరవింద్కి, రాకేష్ రెడ్డికి ఎప్పుడన్నా గుళ్ళలు పోయి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటారా వాళ్ళు? మేము రోజు శివ పూజ చేయండి బయటకి రాము. దేవుడు చోట దేవుడు ఉండాలి. మనమందరం దేవుణ్ణి ఆదరించాలి, పూజించాలి. కానీ దేవుడి పేరు మీద చిల్లరగా ఓట్లు అడుగు